సంగారెడ్డి జిల్లా పటాన్చెరువులో జిల్లా కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి ఎమ్మెల్యే గూడెం మెహబాల్ రెడ్డి పర్యటించారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఇందిరా క్రాంతి పథకం కింద మహిళా స్వయం సహాయక సంఘాలకు 58,24,00,000 రూపాయల బ్యాంకు రుణాలు, 11,08,00,000 వడ్డీ లేని రుణాలకు సంబంధించిన చెక్కులను పంపిణీ చేశారు. ఈ ప్రభుత్వం ఇచ్చే సహాయ సహకారాలతోటి ఏ విధంగా పొదుపు చేయాలి మీకు తెలియచేయడం జరిగింది. వివిధ రకాల బిజినెస్ ఉన్నాయి. సోలార్ కానీ, బస్సు విషయంలో కానీ, రకరకాల కుటీర పరిశ్రమలు కానీ, ఈ విధంగా పోల్ట్రీ ఫార్మ్స్ కానీ, ఇవన్నీ ఇంకా ప్రభుత్వం చేసే సహాయ సహకారాల వడ్డీ లేని రుణం కానీ, ఇన్సూరెన్స్ చనిపోయిన వారికి 10 లక్షల ఇన్సూరెన్స్ రావడం జరిగింది. 58 కోట్ల చిల్లర బ్యాంక్ లింకేజ్ రావడం జరిగింది. పావులా వడ్డీ రుణాలు 11 కోట్లు, మొత్తం 70 కోట్ల రూపాయలతో మన నియోజకవర్గ స్థాయిలో జరుగుతూ ఉంది. ఇవన్నీ ఇట్లా పెద్ద మనుషులు చెప్తారు. ఎవరైతే రిప్రజెంటేటివ్ వచ్చారో మీకందరికీ కూడా నమస్కారాలు. అలానే ఇందిరా మహిళా శక్తి సంబరాలకి మీకందరికీ కూడా పార్టిసిపేట్ చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ప్రోగ్రామ్ అనేది మనం జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో పెట్టుకుంటున్నాము. ఇది ఒక సంబరాలు అనేది ఎందుకు అంటున్నామంటే గత 1.5 yearలో ఇందిరా మహిళా శక్తి స్కీమ్ కింద మహిళలు ఎంతో అచీవ్ చేసుకున్నారు. అన్ని రంగాల్లో కూడా వాళ్ళు చాలా అచీవ్మెంట్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి. ఈరోజు మనము స్పెసిఫిక్గా వడ్డీ లేని రుణాలు చెక్లు అనేది డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నాము. మొత్తం జిల్లాలో మనకి 20 కోట్లు వడ్డీ లేని రుణాలు మనము ఈరోజు డిస్కస్ చేసుకోగా ఇక్కడ ఇదే కాన్స్టిట్యుయెన్సీలో మనము దాదాపు జిహెచ్ఎంసి, డిఆర్డిఓ అండ్ అలానే మెట్మా గ్రూప్స్కి సంబంధించిన చెక్కులు ఆల్మోస్ట్ ఒక 20 crores వస్తుంది. 20 crores ఇక్కడ ఇదే కాన్స్టిట్యుయెన్సీలో మనం డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం జరుగుతుంది. అలానే సర్వ్ నుంచి ఈ మధ్య ప్రమాద బీమా అనేది ఒకటి ఇస్తున్నారు. అలానే డెత్ ఇన్సూరెన్స్ కింద కూడా సపరేట్ చెక్స్